హలో గాయ్స్, ఇలా అయితే పొద్దుగాల ఎటు వచ్చారు అనుకుంటారా? మనం అయితే పొద్దుగాల అయితే లేచి ఇలా పొలం కాడికి వచ్చినాం. మనం అయితే ఎందుకంటే ఇట్లా ఊస తిరుగుతుంది గొలుకైతే, ఇట్లా తిరగకుండా అయితే మనం ఊస పోకుండా అయితే స్ప్రే చేసుకుంటానికి వచ్చినాం. మంది అయితే ఆ వ్యూ చూడు ఎంత మంచిగా ఉంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది వ్యూ మాత్రం వేరే. దీని మీద మొత్తం మంచు పట్టుకొని ఉంది. పొలం అయితే పొట్టకచ్చింది మొత్తం వెళ్ళింది గొలికి వెళ్ళింది. కానీ మనకైతే ఇట్లా మొత్తం ఊసపోతుంది. ఇట్లా ఊసపోకుండా ఉండాలంటే మనమైతే ఇప్పుడు స్ప్రే చేసుకున్నాం అనుకో కొంచెం తక్కువ అవుతుంది. వెళ్ళక ముందే వేసుకోవాలి కాబట్టి అంత వెళ్ళినాక వేస్తున్నాం ఇంకా పోకుండా. మనం అయితే పొలం అయితే పొట్టకచ్చింది వెళ్ళింది. మనం వెళ్ళే ముందు అయితే ఊసపోకుండా అయితే స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే మనకైతే ఊసపోతుంది ఇట్లా ఇగోరి ఇట్లా పోకుండా వేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే మనకైతే అట్లా అనేది మంచిగా వెళ్తాయి. లేదంటే ఇట్లా పోతుంది గుల్క, ఇదంతా తప్ప వేస్ట్. మేమైతే ఎకరానికి 6 నుంచి 7 పంపులు కొడతాం. మీ సైడ్ ఎన్ని కొడతారో చెప్పుర్రి, కింద కామెంట్ చెప్పుర్రి. తెచ్చుకున్న మందులు అయితే మంచిగా దానికి ఎన్ని పడతాయో నీళ్ళు పోసుకున్న తర్వాత మనకు ఒక కొలత పావు అనేది పెట్టుకోవాలి, ఇంత డబ్బా. దాంతో 20 లీటర్ల వాటర్లో పోయాలి. మాదైతే పెట్రోల్ పంపు 20 లీటర్లు పోతాం. కానీ మేమైతే మంచిగా బకెట్ల మందు కలుపుకొని బకెట్లలో నీళ్ళు పోసుకొని పంపులో పోతాం మంచిగా. ఇంకో 2-3 రోజుల దాకా ఇస్తాను నాంగేంది చూడాలి. లాగా గిరి పూత ఇది పోతే అడ్డు పెట్టదు. ఆన పడితే ఇటు ఇటు ఇట్లా అంటే ఇక అది పూత రాలిపోయి అడ్డు పెట్టదు, తప్పలైతే ఇదే పెడితే ఇవ్వలేదు. ఇవన్నీ
మనకైతే కనబడే లాస్ట్ మరి ఒకటే ఉంది. ఇక మొత్తం పంపు కూడా అయిపోయినట్టే ఇళ్ళకి కథం.